ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలని ఆలోచించకుండా సింపుల్‌గా ఈ రైస్ చేసేద్దాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవంతా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాస్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గాలంటే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఆయిల్లో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని దించేసుకుంటే మన టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ధనియాల జీలకర్ర పొడి లేదు, మసాలాలు లేవు అనుకుంటే ఆయిల్లోనే తాలింపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకున్న రెడీ అయిపోతుంది అనమాట.